వెల్కమ్ టు సీసీటీవీ. పెద్దవాళ్ళ మధ్య సంగతులు బాహాటంగా బయటికి రావు. హీరోకు దర్శకుడికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మధ్యలో నిర్మాత తడికగా ఉండాల్సి వస్తుంది. పుష్ప 2 సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఆగస్టులో విడుదల కావాల్సిన సినిమా కానీ డిసెంబర్కు వాయిదా పడింది. దీనికి కారణం దర్శకుడు సుకుమార్ పనితీరే అని తెలుస్తోంది. తెల్లవారి షూటింగ్ అనగా క్యాన్సిల్ కొట్టిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికి ఇంకా 30 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయింది. ఒక పక్క దీనికి కారణం సుకుమార్కు ఫేవర్ అని ఓ టాక్, కాదు రెగ్యులర్ షూట్ బ్రేక్ అని మరో టాక్. ఈ తరహా పనితీరుతో హీరో అల్లు అర్జున్ విసిగిపోయినట్లు తెలుస్తోంది. 3 ఏళ్లుగా ఒకే ప్రాజెక్ట్ మీద ఉండిపోయారు బన్నీ. కేవలం పుష్ప 2 లేట్ కావడం వల్లనే అట్లీతో సినిమా తప్పిపోయిందని తెలుస్తోంది. కానీ బన్నీ ఏమీ చేయలేక ఊరుకున్నారు. ఇప్పుడు కూడా ఆగస్టు నుంచి డిసెంబర్కు వెళ్ళాక కూడా షూటింగ్ మరింత నెమ్మదించిందని బన్నీ ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూట్ ఆగింది. ఇంకా 30 రోజులకు పైగా బకాయి ఉంది. పోనీ ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్నా కంటిన్యూగా షూటింగ్ చేయాల్సి ఉంది. డే అండ్ నైట్ షూట్ చేయడానికి బన్నీ సిద్ధంగానే ఉన్నారని, కానీ దర్శకుడి నుంచి ఆ దిశగా ప్రయత్నం లేదని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా హీరోలు కోఆపరేట్ చేయక దర్శకులు ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ హీరో రెడీగా ఉండి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్కు 2 నెలల సమయం కనీసం పడుతుంది. సుకుమార్ లాంటి దర్శకులు ఎక్కువ సమయం కూడా తీసుకుంటారు. 4 నెలల టైం ఉంది. ఇటు షూటింగ్ 1 నెల అనుకుంటే అటు మొత్తం 3 నెలలు సరిపోతుంది. అంటే చివరి 1 నెల మొత్తం ప్రమోషన్లకు కేటాయించవచ్చు. ప్రస్తుతానికి అయితే షూటింగ్కి బ్రేక్ ఇచ్చింది మూవీ టీం. దీంతో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి 2-3 వారాలు వెకేషన్కి కూడా వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే పుష్ప 2లో బన్నీ గడ్డంతో కనిపించాల్సి ఉంది. దీనికోసమే 2 ఏళ్లుగా గడ్డం లుక్ను అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్గా కనిపించిన లుక్లో గడ్డం తీసేశారు అల్లు అర్జున్. దీంతో పుష్ప 2 షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేదని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. 30 రోజుల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. నిజానికి షూటింగ్ ఆలస్యానికి ప్రధాన కారణం ఫహద్ ఫాసిల్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే పుష్ప 2లో మెయిన్ విలన్ రోల్ ఫహద్దే. అల్లు అర్జున్ ఫహద్ మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయట. కానీ ఫహద్ ఇప్పటి వరకు పుష్ప 2కి ఒక్కసారి కూడా లాంగ్ షెడ్యూల్ డేట్స్ ఇవ్వలేదని టాక్. ఈ కారణంతోనే ఆ సన్నివేశాలను సుకుమార్ వాయిదా వేస్తూ వస్తున్నారట. మరోవైపు ఫహద్ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే పుష్ప 2 కోసం 2 వారాల పాటు కంటిన్యూ డేట్స్ ఇచ్చారట ఫహద్. ఈలోపే తన షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని అంటున్నారు. ఇది పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేది ఎప్పుడో సుకుమార్కి తెలియాలి. ఏది ఏమైనా లెక్కల మాస్టర్ లేక పుష్ప 2 విషయంలో కాస్త తప్పుతుందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి వాళ్ళ టెన్షన్ తగ్గించి డిసెంబర్ 6కి సినిమా రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సీసీటీవీ.